కూడా మనకి భూభారత చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాదా బైనామాలు 2020 సంవత్సరంలో ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే మరి అటువంటివన్నీ కూడా విచారణ చేసి అందరికీ నోటీసులు ఇచ్చి ఆ గ్రామానికి వెళ్ళి విచారణ చేసి ఆ గ్రామ పెద్దల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని నిజంగానే వాళ్ళు దీర్ఘకాలికంగా కాస్తుల కబ్జాలో ఉన్నట్టయితే విచారణ చేసి అందరూ పక్కపట్టేదానికి స్టేట్మెంట్లు అంతా కూడా నోట్ చేసుకొని జెన్యూన్ గా అక్కడ సాదా బైనామా ద్వారా అప్లై కొనుక్కొని 2020 సంవత్సరంలో మీ సేవలు అప్లై చేసుకుంటే వారందరూ కూడా విచారణ చేసి కూడా సాదా బైనామా రెగ్యులరైజేషన్ పట్టాలంతా కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకరి పేరు మీద నుంచి ఒకరి పేరు మీదకి పట్టా మార్పిడి ఒకవేళ జరిగినట్టయితే దాన్ని మార్చే అధికారం అనేది ఎవరికి కూడా ఉండదు. కేవలం ఒక ఇద్దరు వ్యక్తులకి మాత్రమే ఉంటుంది. అంటే ఫలానా ఎల్లయ్య పేరు మీద నుంచి మల్లయ్య పేరు మీద ఒకవేళ పట్టా మార్పిడి జరిగిందంటే ఒకవేళ అది సక్రమంగా జరిగినా అక్రమంగా జరిగినా తర్వాత మనకి అది అక్రమంగా జరిగింది, ఈ మల్లయ్య అనేసి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆస్తుల కబ్జాలు లేకపోయినా ఆయనకు ఆ భూమికి ఏ సంబంధం లేకపోయినా పట్టా మార్చుకొని ఆయన పేరు మీద అక్రమంగా పట్టా మార్చుకున్నాడు అనేసి మనకి తెలిసినా కానీ కూడా తహసీల్దార్ కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఎవరికి కూడా మళ్ళా అక్రమమైన పట్టాన్ని మళ్ళా మార్చి తిరిగి